నాకు చాలా విషయాల్లో ఎన్టీ రామారావు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఎందుకంటే మా చిన్నప్పుడు రకరకాల పేర్లతో సినిమాలు వచ్చేవి. దొంగలు దొంగ, లేకంటే ఎవరు మొనగాడు, అది ఇలాగ రకరకాల పేర్లు వస్తున్నప్పుడు, అంటే అప్పుడు కృష్ణకి, రామారావుకి వీళ్ళందరికీ మంచి పోటీ ఉండేది. అలాంటి సమయంలో ఎన్టీ రామారావు ఏం చేశాడంటే నేనే మొనగాడిని అన్నాడు. అంటే ఏదైనా సరే ఏదో ఒక మంచి ఇది ఉందనుకోండి, అది నేనే చేయాలి అనే తపన ఆయనకు ఉండేది. అలాగే ఈ యొక్క ఎప్పుడో సమాచారాన్ని వరల్డ్ దిస్ వీక్ ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం ప్రణయ్ చేసి అది క్లిక్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఆపేయటం ఇప్పుడు అవన్నీ పాతకాలంలో గడిచిపోయాయి. అంటే మనకి మోపెడ్ స్కూటర్ ఎలా ఉంది చూసారా, అలాగే అయిపోయాయి అన్నమాట, అవుట్డేటెడ్. ఇప్పుడు అంతా ఫాస్ట్. ఈ ఫాస్ట్ యుగంలో మనకు కావాల్సింది ఏంటండి? వార్తలు కూడా ఫాస్ట్గా కావాలి. వరల్డ్ టుడే మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలామంది వాళ్ళ కామెంట్స్ ఏంటంటే, ఇది కనుక రెగ్యులర్గా వింటే గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, అంటే మనకి ఐఏఎస్ అలాంటి వాటిలోకి వెళ్ళినా సరే వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ వస్తుందండి. నేను చూడటమే కాకుండా మా పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చూపించాను అని ఒక తండ్రి ఫోన్ చేశారు. చాలా సంతోషం అండి. యూపీఎస్సీ అలాంటి ఈ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి ఈ రాజకీయ విషయాల గురించి. అంటే ఇన్ని పేపర్లు ఇవన్నీ మనకి వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా జరిగిన ఒక 3-4 సంఘటనల గురించి మనం విపులంగా ఇన్ డీటెయిల్, ఇన్ నట్షెల్ వివరించడం జరుగుతుంది. సరే, ఈరోజు విషయం మనం తెలుసుకుందామంటే, జపాన్కి రష్యాకి ఎందుకు గొడవ? కారణం ఏంటంటే, రష్యాకి ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాక అమెరికా అండ చూసుకొని జపాన్ ఉక్రెయిన్కి చాలా భారీ సహాయం చేసింది. కొన్ని $10 బిలియన్ ఒకసారి, తర్వాత ఇంకో అలా చాలాసార్లు చేయటమే కాకుండా వాళ్ళకి కావాల్సిన ఆయుధ సంపత్తులు కూడా ఉక్రెయిన్కి జపాన్ ఇచ్చింది. ఎందుకంటే అంతవరకు అమెరికాతో అంటకాగింది జపాన్. ఎప్పుడైతే ఇక్కడ ఈ అరబ్ కంట్రీస్కి ఆయన మన ట్రంప్ హ్యాండ్ ఇచ్చాడు, ఓకే. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అమెరికా ఏం చేసిందంటే, ప్రపంచం మొత్తం వాళ్ళు తిట్టిపోసిన సమయంలో వీళ్ళకి ఏదో రకంగా మనం చేశాము, వాళ్ళకి మన అండగా ఉన్నాము అని చెప్పి ప్రపంచంలో వాళ్ళు ఉసురు తాగకుండా చేయాలనే ప్రయత్నంతో, ఎందుకంటే అమెరికాలో ఉన్న ప్రతి సైనికుడి భార్య సైనికుని తిట్టేది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అక్కడ రాజకీయ నాయకులు తిట్టేవాళ్ళు. ఇంతమందిని దారుణంగా చంపేస్తారా, నాశనం చేసేస్తారా, కాల్ చేస్తారా అని. ఇలాంటి ప్రళయం అనేది హీరోషిమా, నాగసాకి మీద వేసిన అణుబాంబులకి, ఆ పొగకి, ఆ మంటకి, ఆ శబ్దాలకి భయంకరమండి బాబు. కొన్ని వందల మంది చనిపోయి కాలిపోయి. సో ఆ సమయంలో ఏం చేస్తుంటే, మీరు ఇక్కడి నుంచి మీరేం చేసుకోకండి, మీకు అండ దండ అన్నీ మేమే అన్నారు. కానీ అది అలా కొంతకాలం సాగింది. ఇప్పుడు మన ట్రంప్ గారు వచ్చిన తర్వాత నో ఇవేం జాంతన్నాయి, పోనీ ఆయన ఫ్రీగా చేశాడంటే వీళ్ళందరి దగ్గర రౌడీ మామూలు తీసుకుంటాడండి ప్రతి సంవత్సరం కూడా. అమెరికాకి వీళ్ళు రౌడీ మామూలు కట్టాలి రక్షణ ఇచ్చినందుకు. మన బొంబాయిలో లేకపోతే మన కొన్ని ఏరియాలో కూడా కొన్ని షాపుల దగ్గరికి వెళ్ళి ఈ వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట, చిన్న చిల్లర మళ్ళీ రౌడీజం. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా తగ్గిపోయింది అనుకోండి. వీళ్ళు తగ్గిపోయినా పోలీసులు మాత్రం తగ్గలేదు పాపం. రోడ్డు మీద అమ్ముకునే ఈ వెండర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ₹5, ₹10 వసూలు చేసుకుంటారు. దరిద్రం. డిపార్ట్మెంట్లో ఏమంటే వినండి, ఏం పర్వాలేదు, ఖచ్చితంగా చెప్తాను, నేను ప్రూవ్ చేస్తాను మీకు. ఎలా ముష్టోళ్ళలాగా రాత్రి 7:30-8 ఆవిడకి ఒక కానిస్టేబుల్ అయితే హోమ్ గార్డు వెళ్ళిపోతాడు. 5 అటుకలు అమ్మే వాడి దగ్గర పాపం పూలు అమ్మాయి మొసలిది ఇలాగ వెళ్ళిపోయి చేస్తున్నారు. చాలా తప్పది. బట్ ఏదైనా సరే జపాన్ దగ్గరికి ఏమైందంటే, అమెరికా అండ చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఈ యొక్క ఉక్రెయిన్ సపోర్ట్ చేసేటప్పటికి నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అన్నాడు.
సరే ఇలాగ రెచ్చిపోతున్న జపాన్కి రష్యాకి మధ్యలో ఒక 4 చిన్న చిన్న దీవులు ఉన్నాయి. ఆ దీవుల గురించి గొడవ ఉన్నప్పుడు అంతా సామరస్యంగా ఉన్న సమయంలో, అంతా బాగున్న సమయంలో ఒప్పందం అయితే కుదరలేదు. కానీ వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే సామరస్యపూర్వకంగా 4 చిన్న చిన్న విషయాలే కదా, నేను ఎక్కడో ఉంటాను రష్యాలో, నాకు ఇది సమస్య కాదు, నువ్వు 2 తీసుకో, నేను 2 తీసుకో అని ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. అది ఎక్కడ ఒడంబడికి జరగల. ఇప్పుడు కెలికేటప్పటికి జపాను రష్యాని కెలికేటప్పటికి చెప్పే కదా, నా పుట్టలో వేలు పెడితే కొట్టనా అందులో రష్యా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ మన ఏమైందంటే అక్కడికి వాళ్ళ సైనిక దళాలని ఆ దీవుల దగ్గరికి పంపించేశాడు పుతిన్. అక్కడితో ఆగల, ఆయనే డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ అందరితో మాట్లాడి అంత జాగ్రత్త చూసుకోండి అది ఇది అని కబుర్లు చెప్పి వచ్చాడు. దీంతో పాపం జపాన్ వాళ్ళు చాలా కింద మీద పడిపోతున్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళు పుతిన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి. మీడియేట్ చేయడానికి మోడీ గారు ఉన్నారు. మోడీ గారు జపాన్కి ఫ్రెండే, ఇంకా మంచి ఫ్రెండు పుతిన్ గారికి. ఒక వంక చెల్లి, ఒక ఆయనేమో ఫ్రెండు. చిన్న చెల్లి కదా మనకి, మోడీ గారికి చిన్న చెల్లి అయినప్పుడు మనకి చిన్న చెల్లె. మరి వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదర్చగా సత్తా ఉంది. ఓకే, అదేదో అయిపోయింది, మరి అప్పుడు అమెరికా చేస్తుంది కదా అని ఇచ్చాను, ఇక్కడి నుంచి నేను ఉక్రెయిన్కి సహాయం చేయను అని ఒక మాట కమిట్మెంట్ కనుక ఇచ్చిందంటే పుతిన్ వెంటనే దాన్ని మర్చిపోతాడండి. మరి అలాంటి ప్రయత్నం జరగాలని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ పాయింట్ అది. ఆ తర్వాత మనం జాగ్రత్త చూస్తున్నామంటే ఇక్కడ చాలామంది అంటుంటారు బొంబాయిలో ధార్వి ప్రదేశం చాలా కటిక పేద ప్రదేశం, స్లమ్ ఏరియా అని. కటిక ఇదే ఒకప్పుడు అండి అది. ఇప్పుడు వాళ్ళు ఉన్న ప్లేస్ని కనుక ఇంకోరికి అమ్మేస్తే ఒక్కొక్కడికి కనీసం ₹1 కోటి మినిమం నుంచి 4 కోట్ల వరకు వస్తాయండి. ఆ ఇల్లు అవి మీరు చూడాలంటే ఒకసారి నెట్లో కొట్టండి. అయినా సరే అంత దీంట్లో కూడా 4 కోట్లు వస్తాయి. అంటే మనకి విజయవాడలో మనకి వివాన్ టవర్స్లో 2-3 ఫ్లాట్లు కొనుక్కోవచ్చు టవర్స్లో. అలాగే ఆక్సిజన్ టవర్లో మంచి ఫ్లాట్ కొనుక్కోవచ్చు వైజాగ్లో. సో దే ఆర్ నాట్ పూర్ నౌ, బట్ వాళ్ళు ఆ ప్రదేశాన్ని వదిలి బయటికి రారు. అనేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ ఈ ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అది కొనేసి మీకు ఇంత బంగ్లాలు కట్టిస్తాము ఇది అన్నారు. మరి ఆ ఒడంబడికి ఎంతవరకు వచ్చిందో, అది ఆ ప్రణాళిక ఎంతవరకు సాగిందో నిర్దిష్టమైన విషయాలు బయటకు రావట్లా. సో ఇది బొంబాయికి సంబంధించింది. ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చామంటే మరి అమెరికా అధ్యక్షుడు ఏం చేశారంటే ఇజ్రాయెల్ని పక్కన పెట్టేసి టర్కీతో స్నేహం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఈ తిక్కలోడికి ఒక దేశంతో లవ్ కాదు, ఎప్పుడు ఏ దేశంతో లవ్ ఉంటే ఆ లవ్లో పడిపోతూ ఉంటాడు. మా ఫ్రెండ్ ఒకటి, మా క్లాస్మేట్ ఒకటి ఉండేవాడు. వాడేంటంటే ఎంత పెచ్చి పెదం అంటే వారానికి ఒక అమ్మాయి వెంట పడుతూ ఉండేవాడు. పోనీ ఒక అమ్మాయి వెంట పడితే అదేదో పడితే పడచ్చు, లేకపోతే వాళ్ళు బాన్నదమ్ముల నుంచి కొట్టనని కొడతారు. అలా కాదు, ఓన్లీ 1 వీక్ ఏమో వెళ్తాడు, అది నా వైపు చూడలేదు అని బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అలాగే ఈయన ట్రంప్ యొక్క రాజకీయం కానీ అది కూడా సేమ్ టు సేమ్. ఇప్పుడు ఆ టర్కీలో కూర్చొని అంటాడు కదా, అసలుకి ఇది టర్కీ ఎంత గొప్ప దేశం, వాళ్ళ సైనిక శక్తి ఎంత గొప్పది, ప్రధానమంత్రి ఎంత మంచివాడు. అదే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అసలు ఏమంటే అసలు ఐ డోంట్ లైక్ హిమ్ అని పిచ్చ కూతులన్నీ కోస్తూ ఉంటాడు. ఇవన్నీ వెండ. సరే, సమయం వచ్చినప్పుడు మాత్రం నెతన్యాహు ఇతను చెప్పాల్సిన బుద్ధి అని చెప్తా అనుకోండి, వేరే విషయం అన్నమాట. ఈయన ఏం చేశానంటే నేను మీకు ఫలానా F-35 విమానాలు ఇచ్చేస్తాను, అన్ని ఇచ్చేస్తాను, ఇది ఇచ్చేస్తాను చెప్పన్నాడు అని ఏదో డబ్బు బహుశా ఎంతో కొంత కానుకిచ్చి ఉంటాడు ఎద్దగాను. సో దాంతో ఈ లోపల ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమని, నిన్ను ఇక్కడ వాళ్ళు ఇరాన్ వాళ్ళు వేసేస్తున్నారా బాబు అనేటప్పటికీ ఏం చేశారంటే విమానంలో అతని కోసం నిర్దేశించబడిన విమానంలో వెళ్లకుండా దొంగదారులు ఒక ఇది మన విమానాలు చూసారా, ఈ ఫుడ్ ప్యాకెట్స్ వెళ్ళి తీసుకెళ్ళడానికి ఒక వ్యాన్ ఉంది, దాంట్లో దూరి అక్కడి నుంచి ఇంకో విమానం ఎక్కి అలా నానా గడ్డి గచ్చి చివరికి అమెరికా చేరాడు. అంత పిడికి వచ్చినోడు వీడు. సో వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అలా ఏం చెప్పినా సరే మేము వాళ్ళు ఆల్రెడీ రష్యాకి ఇది వాడుతున్నారు, అది తీసేస్తేనే మనం ఇస్తాం, లేకుంటే ఇవ్వమని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు.
దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఉన్నట్టుగా అడ్డుపెట్టినట్టుగా ఎర్దోగాన్ పరిస్థితి. అంటే టర్కీ వచ్చేస్తుందని సంతోషించినా సరే మరి రావడానికి అవకాశాలు లేకుండా పోయాయి. ఇంకో పక్క ఏంటంటే ఇజ్రాయెల్ చాలా గుంభనంగా తన యొక్క సైనిక పాటవాన్ని, ఆయుధ పాటవాన్ని పెంచుకుంటున్నది. అంతేకాకుండా తనకి ఇంటెలిజెంట్ ఫెయిల్యూర్ జరిగిన సంగతి వాళ్ళకి బాగా స్పష్టంగా తెలుసు. ఆ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఇంకొకసారి మారణ హోమం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కొత్త చోట్ల, కొత్త ప్రదేశాల్లో వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ పర్సన్స్ని ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ రకంగా మరి మనం ఎంతసేపు కూడా మన రావాల గురించి, మా పాకిస్తాన్ చేసిన వాళ్ళ యొక్క దురంధర విషయాలే చెప్పుకుంటూ గొప్పలు పోతున్నాం కదా. ఇప్పుడు పాకిస్తాన్ దురంధరుడు మనకి దొరికాడు కలకత్తాలో. వాడిని తీసుకొస్తే వాడెప్పుడు, నేను ఇప్పుడు కాదురా బాబు, నేను 14 ఏళ్ళ నుంచి ఇండియాలో ఉన్నాను, నేపాల్ ద్వారా వచ్చాను, నేపాల్లో భారతదేశం గురించి మొత్తం తెలుసుకున్నాను, భాష గీస యాస మాస అన్ని లంచాలు ఎలా పడితే మనకి ఆధార్ కార్డు వస్తుంది, పాన్ కార్డు వస్తుంది, ఇవన్నీ నేను అన్నీ వడపోసి కలకత్తాలో హ్యాపీగా నేను 14 ఏళ్ళ నుంచి ఉంటున్నాను అన్నాడు. అని ఎక్కడెక్కడ తిరిగాడు. వీళ్ళు వచ్చే లోపలే వాడు అన్నీ నాశనం చేసిన ఒక చిన్న డైరీ మాత్రం దొరికింది. ఇంకా ఆ డైరీని పట్టుకొని ఈ రావాళ్ళు నానా కష్టాలు పడుతున్నారు. ఇంక ఏ విషయాలు తెలుస్తాయి. మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే అక్కడ పోర్టు దగ్గర ఇక్కడ ఇతను ఎక్కువగా ఉండేవాట. మరి పోర్టు దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమైనా లీక్ చేశాడా ఏంటి, మన నేవల్ షిప్స్ గురించి కానీ, వాటి రాకపోకల గురించి కానీ, ఇవన్నీ కూడా రకరకాల ఆలోచనతో ఈ దురంధర్ గురించి, పాకిస్తాన్ దురంధరుడు, మనం ఏదో తీసుకుంది భారతదేశ దురంధరుడు, ఇప్పుడు పాకిస్తాన్ దురంధరుడు, ఇలాగా జరుగుతున్నది అన్నమాట. మరి పక్కవాడు ఊరుకోడు కదండి, ఈక్వల్లీ స్మార్ట్ కదా వాడు కూడా. మన దురంధర్ని పంపిస్తే వాడు పాక్ దురంధర్ని పంపిస్తాడు. సరే, ఇది ఇక్కడికి ఈ 4 విషయాలు మనకి ఇంటర్నేషనల్గా గుర్తింపు, మనకు అవసరమైన విషయాలు. ఎందుకంటే రేపటి రోజున మన చొక్కాలు పీల్చుకొని మేమే దురంధరులు పంపిస్తాము అని ఫోర్స్ కొట్టకుండా మనం కూడా వీ హ్యావ్ ద వల్నరబిలిటీ, మనం కూడా దానికి ఎక్స్పోజ్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పుకోవడానికి ఈ విషయం మీతో స్పష్టంగా చెప్తున్నమాట. ఎందుకంటే మన దేశంలో ప్రవేశించడానికి, అంతేకాకుండా మన దేశంలో ఇలాంటి ముష్టిమోఖకి, దరిద్రులకి సహాయం చేసే పాపిష్టి సచ్చిన వాళ్ళు మన దగ్గర ఇంకా ఉన్నారు కాబట్టి మరి వారిని ఎక్స్పోజ్ చేయకుండా తప్పదు. కానీ ఇప్పుడైనా సరే జాగ్రత్తగా ప్రజలు చైతన్యవంతం కావాలి. ఎవరైనా సరే ఇలాగా కొత్త వాళ్ళు వచ్చి కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసి ఫలానా వాళ్ళ దగ్గరికి ఇట్లా వస్తున్నాడండి అని చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కొద్దిగా వాళ్ళకి ఇవ్వగలిగితే ఇలాంటి ఆదిలోనే అవి సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా సరే ముగించే ముందు ముక్తాయింపుగా మరి ఈరోజే మన స్వాతంత్ర దినం. ఈ స్వాతంత్ర దినం మనం జరుపుకుంటూ సమయంలో కేవలం మన దేశంలో కాదు, అమెరికాలో కూడా 2 రాష్ట్రాలు మొత్తం హాలిడేస్ ఇచ్చాయి. అక్కడ కూడా చక్కగా జరుపుకుంటున్నారు. మరి ఇంకో విషయం ఏంటంటే మరి మనకి బెలూచిస్తాన్ స్వతంత్రం మన 11వ తారీఖు జరిగింది కదా. సుమారు 52 దేశాల్లో ఈ బెలూచిస్తాన్ యొక్క స్వతంత్ర ప్రకటన దినోత్సవాన్ని జరుపుకున్నారండి. ఎక్కడ వాళ్ళ ప్రవాస బెలూచిస్తానీయులు ఉన్నారో అక్కడ 5 మంది ఉన్నాయి, 10 మంది ఉన్నాయి, వాళ్ళంతా కూడా చాలా ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా జరుపుకుంటూ ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించగలిగారు, ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మీడియాని. మరి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రతి ఒక్క భారతీయుని కూడా నేను శుభాకాంక్షలు తెలియజేయడం ఆగట్లేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను నా దేశానికి కట్టుబడి ఉన్నానా? ఒక వ్యక్తి తన భార్యకే కట్టుబడి ఉన్నప్పుడు భారతదేశానికి ఇంకెంతగా కట్టుబడి ఉండాలండి? భారత మాతకి మనం ఎంత రుణపడి ఉంటామండి? దౌర్భాగ్యులు, దిక్కుమాలిన ఒక అమ్మాయి ఆ రోజున మరి భారతకి మాతకి తండ్రి ఎవరంటుందా? అసలు ఇంకా దాన్ని బతికి ఉంచడం అనేది మన దేశస్తుల కర్మ. అదే కనుక ఇంకో దేశస్తులు ఈ పాటికి ఎప్పుడో పీక తీసేసేవాళ్ళు. మరి ఏంటి మరి అలాంటి పౌరుషం మన దగ్గర లేకపోయింది. ఏదైనా సరే భారత్ మాతాకి జై. సదా మనం భారత మాతకి రుణపడి ఉండాలి. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకు కొత్తగా వచ్చింది ఏంటంటే
మన పార్లమెంట్లో కూడా వందే మాతరం పాడటానికి అర్హత సంపాదించుకున్నాం. ఎన్నో ఏళ్ళుగా అది మీ యొక్క దేవుళ్ళ యొక్క పాట మేము పాడమని భీష్మించుకున్న ప్రతి ఒక్కడు నించొని గౌరవించి ఆ పాటని పాడి భారత మాతకి జై అని చెప్పారు. మరొకసారి స్వతంత్ర భారతదేశంలో ఈ స్వతంత్ర దినోత్సవం, ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మన కంకణం కట్టుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ, మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. చివరిగా ఇప్పుడు యూట్యూబ్ రిస్ట్రిక్షన్స్ పెట్టారు. మీరు లైక్ చేస్తేనే కార్యక్రమాలు ముందుకు వెళ్తాయి, లేకపోతే February 1 నుంచి కార్యక్రమాలు అయిపోతాయి. మీ ఇష్టం.